ప్రైజ్ ది లార్డ్. లూకాసు వార్త 23వ అధ్యాయము 27, 28 వచనములలో గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి అని చెప్పినట్లు ఇక్కడ వ్రాయబడి ఉంది. ఇక్కడ క్రీస్తు ప్రభు వారిని సిలువ వేయుటకు తీసుకువెళ్తున్న క్షణములో రక్తం కారుతున్న శరీరం, బాధతో నిండిన హృదయం. అయినా యేసు ప్రభు తన గురించి ఆలోచించలేదు. ఆయన దృష్టి అంతా కూడా యెరూషలేము ప్రజల భవిష్యత్తు మీద ఉంది. ఎందుకంటే ఆయన రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అని వారు పలికిన, అంటే అక్కడ ప్రజలు పలికిన ఒక మాట వారి తరాల మీద భారముగా మారబోతుందని, ఒక ఉపద్రవంగా భవిష్యత్తులో వారికి రాబోతుందని క్రీస్తు ప్రభు వారికి తెలుసు. యేసు ప్రభు నా నిమిత్తము కాదు, మీ పిల్లల నిమిత్తము ఏడవండి అని చెప్పిన మాట వెనుక ఒక లోతైన సత్యం ఉంది. ఎందుకంటే ఆయనకు తెలుసు, వారు కొద్దిసేపటి క్రితం పలికిన మాట కేవలం ఒక ఆవేశపు మాట కాదు, అది ఒక విత్తనం. ఆయన రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అని వారు చెప్పినప్పుడు వారు తెలియకుండానే ఒక తీర్పును తమ పైకి తీసుకున్నారు. వారు అర్థం చేసుకోకపోయినా ఆ రక్తానికి తామే బాధ్యులమని, దాని ఫలితాన్ని తమ తరాల మీదకు కూడా అంగీకరిస్తున్నామని ప్రకటించారు. వారి మాటలు ఆత్మీయ లోకంలో ఒక నిర్ణయంగా నిలిచిపోయాయి. ఆ మాట వారి నోట నుండి వచ్చే ఒక శబ్దంగా ఉండలేదు, కానీ అది ఒక విత్తనంలా వారి జీవితాల్లోకి వెళ్ళింది. కాలం గడిచే కొద్దీ ఆ విత్తనం ఫలితంగా బాధ, విచ్ఛిన్నం, కన్నీరు వారి తరాలలో కనిపించింది. అందుకే క్రీస్తు ప్రభు వారిని చూసి తన కోసం కాదు, వారి భవిష్యత్తు కోసం, వారి పిల్లల కోసం ఏడవమన్నాడు. ఇది మనకు హెచ్చరించే ఒక గొప్ప హెచ్చరిక. మనం పలికే మాటలు కొద్దిగా ఉండవు. మన జీవితంలో అవి మన కుటుంబంలోకి, మన తరాల భవిష్యత్తులోకి వెళ్ళే విత్తనాలు. మనం అర్థం చేసుకొని పలికినా, అర్థం కాక పలికినా ఆ మాటల ఫలితాన్ని ఇస్తాయి. అందుకే మన నోటి నుండి వచ్చే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా దేవునికి సంబంధించిన విషయాల్లో. అందుకే ఇక్కడ క్రీస్తు ప్రభువు వారిని శపించలేదు, కానీ కన్నీటి హెచ్చరికను వారికి ఇచ్చాడు, మీ పిల్లల నిమిత్తము ఏడవండి అని. ఆ హెచ్చరిక వ్యర్థం కాలేదు. దీని గురించి చరిత్ర ఏమి తెలియజేస్తుందంటే, క్రీస్తు శకము 1వ శతాబ్దంలోని 70వ సంవత్సరంలో యెరూషలేము పట్టణం నేలమట్టమైంది. అరుపులు, రక్తపాతం, విడిపోయిన కుటుంబాలు, యెరూషలేము నగరం కన్నీటి చరిత్రగా మారింది. కాలం గడిచింది, సంవత్సరాలు మారాయి, కానీ యూదులపై హింస అన్నది ఆగలేదు. హిట్లర్ కాలంలో కూడా చీకటి శిబిరాల్లో బంధించబడి గ్యాస్ గదుల్లో లక్షలాది ప్రాణాలు క్షణాల్లో ఆవిరైపోయాయి. ఇవి కేవలం చరిత్ర సంఘటనలు మాత్రమే కావండి, ఈ ఒక ఆత్మీయ సత్యానికి నిదర్శనం. మనం పలికే మాటలు, మనం తీసుకునే నిర్ణయాలు భావి తరాల మీద ప్రభావం చూపుతాయి. సృష్టి ఆరంభంలో ఆదాము తీసుకున్న ఒక నిర్ణయం ద్వారా పాపం అనేది ఈ లోకంలోకి వచ్చింది. మరణం మానవుని వెంటాడుతూ వస్తుంది, కానీ మానవునిపై ఉన్న దేవుని ప్రేమ అక్కడితో ఆగలేదు. కుమారునిగా క్రీస్తు లోకానికి వచ్చి మన పాపశాపాలన్నిటినీ తనపై వేసుకొని మనకు జీవం ఇవ్వటానికి తనను తాను సిలువలో బలిగా అర్పించుకున్నాడు. మానవుల పాపాలను కడిగి వేసే రక్షణ కార్యం ఎన్నో సంవత్సరాల క్రితం, ఎన్నో తరాలకి ముందు ఈ లోకంలోకి వచ్చినప్పటికీ ఈ రక్షణ శుభవార్త ఇంకా అందరి హృదయాలకు చేరలేదు. మన తల్లిదండ్రులు మన క్షేమం కొరకు, మన అవసరతల కొరకు వారు ప్రయాసపడుతున్నప్పుడు, వారు కష్టపడుతున్నప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుంది కదా. కానీ వారు అలా కష్టపడితేనే మనకు క్షేమము, మనకు ఆశీర్వాదం, మన అవసరతలు తీర్చబడతాయి. వాళ్ళు అలా కష్టపడకుండా, వాళ్ళు అలా బాధపడి ప్రయాసపడకుండా మనకు క్షేమం అనేది రాదు. అప్పుడు మనము ఏమనుకుంటామంటే, వీరు కష్టపడి నన్ను ఇలా పెంచినందుకు వీరికి సహాయంగా నేను ఉండాలి, వీరి కష్టాన్ని నేను వ్యర్థపరచకూడదు అని అనుకుంటాము కదా. అలానే ఈనాటికి కూడా సిలువలో బలిగా అర్పించబడిన క్రీస్తు ప్రభువు వారిని గుర్తు చేసుకుంటే ఆయన మన కొరకు ఎంత బాధపడ్డాడో అని మనకు చాలా ఏడుపు వస్తుంది. అవును, మనము ఆయన బాధను చూసి కన్నీరు కార్చే వారముగా ఉండకుండా, క్రీస్తు ప్రభువు సిలువలో చేసిన ప్రయాస ఏ ఒక్కరి విషయంలో కూడా వ్యర్థం కాకూడదు అని ఆయన త్యాగ ఫలితాన్ని అందరికీ అందించే వారంగా మాత్రమే మనము ఉండాలి. ఎందుకంటే మనల్ని రక్షించే సామర్థ్యం దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువుకు మాత్రమే ఉంది. కాబట్టి ఆనాటి యెరూషలేము కుమార్తెలతో చెప్పినట్లే ఈనాడు పరిశుద్ధాత్మలతో చెబుతున్నది ఏమిటంటే, నా కొరకు మాత్రమే ఏడవకండి, మీ చుట్టూ నశిస్తున్న ఆత్మల కొరకు ఏడవండి అని. మీ ఇంటిలో, మీ బంధువులలో, మీ పట్టణంలో, మీ దేశంలో రక్షణ లేకుండా ఉన్న ఆత్మల కోసం మీ హృదయం భారాన్ని కలిగి ఉందా? పరీక్షించుకోండి. ప్రైజ్ ది లార్డ్.